హలో అండి, నేను బాగున్నాను. మీరు బాగున్నారా అండి? ఏమండి, నేను ఇక్కడ బట్టలు ఉతుకుతున్నాను. అయితే టబ్లో నీళ్ళు వేసుకొని నానబెట్టుకున్నానండి. సర్ఫ్ వేసుకొని నానబెట్టుకున్నానండి బట్టలు. ఇక్కడ బట్టలు ఆరేస్తున్నానండి. ఈరోజు కొద్దిగా బట్టలు ఉన్నాయి, నావి, మా పాపవి, బాబువి. ఒకరోజు 2 రోజుల బట్టలే ఉన్నాయండి, ఎక్కువ ఏమీ లేవు. ఉతుకుతున్నాను, ఆరేస్తున్నాను. ఎండ బాగా ఉంది కదండి, ఇప్పుడు కొద్దిగా సేపట్లో ఆరిపోతాయి. అదే వానాకాలంలో అయితే ఇంటి నిండా సోఫాల మీద ఆరేసుకోవడము, ఇట్లా ఇంకా మంచముకి కట్టి తాడు కట్టి ఆరేసుకోవడం అలా చేసినాము. ఇప్పుడేమో తొందరగా ఆరిపోతున్నాయి. వానాకాలంలో అయితే చాలా ప్రాబ్లంగా ఉంటుందండి బట్టలు ఆరేసుకోవడానికి. మనకి ఇష్టమైన డ్రెస్ వేసుకుందాం అనుకున్నా ఆరలేక ఉంటుంది వానాకాలంలో అయితే. ఇప్పుడు వేసుకుందామంటేనేమో ఈ వేడికి, ఈ ఉక్కపోతకి పట్టు చీరలు, వర్క్ డ్రెస్సులు ఏడేసుకుంటామండి, వేసుకోలేము. వానాకాలంలోనేమో వర్షం పడుతుందని వేసుకోలేము. ఏదో మన టైము, మన వీలున్నప్పుడు చూసి బట్టలు వేసుకుంటామండి. ఏదైనా పని మన వీలుని బట్టే చేయాలండి. ఇలా వీలుని బట్టి ఇంట్లో పని అయినా బయట పని అయినా మన వీలుని బట్టి, మన అడ్జస్ట్మెంట్ని బట్టే చేసుకోవాలండి. లేకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురొస్తాయి. మనకు అడ్జస్ట్ కాని డ్రెస్సులు వేసుకొని చేయడము, వర్క్ చేసుకోవడం కష్టం అవుతుంది. అట్లాగే ఏ కాలానికి ఆ కాలాన్ని మనం అడ్జస్ట్ అవుతూ ఉండాలండి. వానాకాలంలో వానాకాలం అడ్జస్ట్మెంట్ ఉంటాయి, ఎండాకాలం అడ్జస్ట్మెంట్లు ఉంటాయండి. అంతా లైఫ్ అంటేనే అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలండి. ఇక్కడ నేను టీ చేశానండి. టీ చేస్తున్నానండి. కొద్దిగా భయంగా, బెరుకుగా కూడా ఉందండి మీతో మాట్లాడడం. నాకు కొత్తగా చేస్తున్నాను కదండి వ్లాగు. కొద్దిగా ఎందుకో భయం అనిపిస్తుంది. ఏమో చేయకపోతుందేమో భయము. మాట్లాడంగా ఎవరికైనా అలవాటు అవుతుంది కదండి. తినగా ఏమో తీయనుండి అన్నట్టు మీతో మాట్లాడుతూ నాకు ఆ భయం ఎలా పోతుందేమోలేండి. ఇక్కడ నేను ఈవినింగ్ అండి, మా ఆయన ఈవినింగ్ చికెన్ తెచ్చాడండి. ఆ టైంకి కరెంటు పోయిందండి. ఇంకేం చేస్తామండి, అలాగే కొద్దిగా చిన్న బల్బు